నువ్వెప్పుడు, నువ్వెవరవు? నేను 3 శరీరాలతో కప్పబడినటువంటి ఆత్మస్వరూపాన్ని, 5 పంచకోశాలతో కప్పబడిన ఆత్మ శరీరాన్ని, ఆత్మని, చైతన్యాన్ని, భగవంతుణ్ణి, నా లోపల ఉన్న దేవుడిని నేనే. నన్ను ఇవన్నీ కప్పిని నా నిజస్వరూపం నాకు తెలవటం లేదు. నా నిజస్వరూపం నాకు తెలవనప్పుడు, నిజస్వరూపం తెలవనప్పుడు నాకు అటాచ్మెంట్ పెట్టిన భగవంతుడు నాకు కొన్ని పరికరాలు కొన్ని ఇచ్చి ఆయనే ఈ ఆట ఆడుతున్నాడు. ఆయనే ఆడుకోవటానికి ఇన్ని రకాలుగా వచ్చాడు. మనందరిలాగా మన దేహాలన్నీ భేదంగా ఉన్నాయి, వేరే వేరే రకాలుగా ఉన్నాయి. అందరి శరీరాలు, ఇన్ని లక్షల కోట్ల మంది శరీరాలు ఒకే రకంగా లేవు. చిన్ని మార్పు, ఒకరికొకరి సంబంధం ఉండదు. ఆ రూపంలో రకరకాల అందాలు, ఆ భేదాలు, అక్కడే భేదం పెట్టేశాడు. మన రూపంలోనే ఒక రకమైన అందాల్లోనే భేదం పెట్టాడు. ఒకళ్ళు నల్లగా, ఒకళ్ళు ఎర్రగా, ఒకళ్ళు తెల్లగా, రకరకాలుగా, ఎన్ని రకాలుగా ఈ దేహాలకు పెట్టాడు. కానీ ఆయనలో ఏ భేదము లేకుండా మన లోపల కూర్చున్నాడు. మనం ఏం చేస్తున్నాం? ఈ భేదాలను చూస్తున్నాం. రకరకాల మనస్తత్వాలు పెట్టారు, రకరకాల అంతఃకరణలో. మనం అనేక రకాలుగా ఉండం. దానంతటికీ మీకు తెలుసు, మూల కారణం ప్రారంభ కర్మలను పెట్టాడు. దాంట్లో ఎన్ని రకాలుగా మన జీవితాన్ని మరల్చి అన్ని రకాలు పెట్టింది ఆయనే. ఆయన ఏ విధంగా మనని జన్మించి ఒక తల్లి కడుపులో ఒక జీవంగా మొదలుపెట్టిన కాడి నుంచి మళ్ళీ మరణించేదాకా ఇదంతా ఎందుకు జరుగుతుంది అనేది జ్ఞానం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఆయనే ఒక ఆట పెట్టి ఆ ఆటని ఎలా ఆడాలో కూడా ఆయనే నేర్పుతున్నాడు. ఆ ఆటను నువ్వు తెలుసుకుని ఆడితే చక్కగా నా దగ్గరికి చేస్తావు, ఆట ముగుస్తుంది. నువ్వు తెలుసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు ఇక్కడ ఈ భేదాలతో గనక ప్రవర్తిస్తే చాలా పెట్టాను మీకు. నేనే పెట్టాను. ఎన్ని పెట్టాను? అరిషడ్ వర్గాలు పెట్టాను మీకు. 3 గుణాలతో కనెక్షన్ పెట్టాను అరిషడ్ వర్గాలకి. ఆ పాఠాలు చెప్పకుండానే మీకు ముందే ఒక జ్ఞాన స్థితిని కలిగిస్తున్నాను. ఇంకా మీరు ఆ పాఠాలన్నింటిలోకి వెళ్ళిపోయారనుకోండి, అక్కడ కొంచెం చెప్పంగానే మీరే ముందుకు వచ్చి నాకు చెబుతారు ఆన్సర్. పెద్ద పెద్ద పాఠాల్లో ఉన్న విషయాలన్నీ ముందే మీకు వివరణ ఇస్తున్నాను. ఇన్ని పాఠాలు చెప్పినా ఈ సత్యాన్ని గ్రహించటమే, గ్రహించేటట్టుగా మీకు స్థిరం చేయటానికి ఆ పాఠాలన్నీ కూడా అలా రకరకాలు పెట్టి మీ యొక్క మనసుని, అంతఃకరణని నిర్మలం చేసి చక్కగా అలా మీలో మీరు ఉండేటట్టుగా, మీలో మీరు ఉండేటట్టుగా, మీలో మీరు భగవంతుడిలాగా ప్రవర్తించేటట్టుగా, భగవంతుడి యొక్క లక్షణాలు మీకు ఉండేటట్టుగా ఆ విధంగా మనం ముందుకెళ్తున్నాం.